భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుకూరులో గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పట్టణం మొత్తం జలమయమైంది. దీంతో లోతట్టు ప్రాంతాల కాలనీలు నీట మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు ఆలంకోటి ఆధ్వర్యంలో సేవ్ మణుకూరు అనే నినాదంతో 48 గంటల రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ దీక్షకు మద్దతుగా ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య దొర మద్దతు తెలిపారు. దీక్షలో పాల్గొన్న ఆదివాసీ నాయకులకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే లింగయ్య దొర మాట్లాడుతూ మణుకూరు పట్టణంలో సుమారు 15 కాలనీలు వరదల వల్ల ఇళ్లలోనికి నిత్యావసర వస్తువులు నీట మునిగాయని, కరెంటు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం తక్షణమే వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పట్టణంలోని నాలాలు కబ్జాకు గురి కావటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని, వెంటనే అక్రమ నిర్మాణాల పట్ల ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉంచటం వలన దాదాపు ఒక 10 కాలనీలు సుందరయ్య నగర్ కానీ, అశోక్ నగర్ కానీ, ఇందిరానగర్ కానీ ఇట్లా అనేక ప్రాంతాల నుంచి వెళ్ళి వరద తాకిడికి నివాసాలన్నీ కూడా మునిగిపోయి వాళ్ళు కట్టుబట్టులతో బయటకు వచ్చారు. మొత్తం సామాగ్రి తినుబండారం, బియ్యము, రైస్ మొత్తం కూడా మరి వరదల్లో కొట్టకపోయినాయి. వాళ్ళని ఇంతవరకు కూడా కనీసం మరి వాళ్ళకి ఏం సాయం చేయాలో అన్న ఆలోచన మరి ప్రభుత్వ అధికారులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మరి ప్రజాప్రతినిధులు కానీ ఎలాంటి ఆలోచన లేదు. కేవలం పరామర్శించి బాగున్నారా అని చెప్పి పోతున్నారు తప్ప వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కలపాలా, ఏమి రక్షణ కలపాలా, వాళ్ళకి ఎలాంటి మరి ముందస్తు మరి ప్రొటెక్షన్ ఏమి ఇవ్వాలనే ఆలోచన కూడా మరి ప్రభుత్వంలో రాలేదు. మరి దీనికి చాలా అన్యాయము, అక్రమము, చాలా బాధాకరం. ఈ యొక్క విధానానికి వ్యతిరేకంగా మరి ప్రభుత్వం తక్షణమే ఈ ముంపు బాధితులను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే మరి మన యొక్క తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన పోటీ అధ్యక్షతో మరి ఆయన